సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించి మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టీడీపీ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎంపీ బాలశౌరి తెలిపారు. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తామన్నారు. రామవరప్పాడు, ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ మీద వంతెన నిర్మిస్తామన్నారు. కేంద్రంతో చర్చించి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొస్తా అని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, అలాగే గన్నవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున ఎంతో శ్రమించి అందరినీ ఒక తాటిపై నడిపి నా విజయానికి గన్నవరం నియోజకవర్గంలో, అలాగే వెంకట్రావు గారి విజయానికి జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి రమేష్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి 5 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఎలక్షన్స్ చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి మొన్నటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు, 2019 వరకు, 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో డెఫినెట్ గా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్. పార్లమెంట్ మొన్న సమావేశాలు జరిగినప్పుడు జనసేన ఎంపీలు నన్ను, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా ఒక రోజు ప్రధానమంత్రి గారు మాకు టైం ఇచ్చి పిలిపించినప్పుడు వారితో ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి మాకు అవకాశం ఉంది. నేను ప్రత్యేకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఈ రకంగా మెజార్టీలు రావడానికి గల కారణాలు వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి గారికి నేను వివరించాను. చెప్పినప్పుడు ఈ కాంబినేషన్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కాంబినేషన్ అనేది ఎలక్షన్స్ లో ఒక అద్భుతమైన కాంబినేషన్ సార్ అని చెప్పారు. ఈ కాంబినేషన్స్ కానీ కలిసి అఫ్ కోర్స్ బీజేపీ వాళ్ళ ఆశీస్సులు ఎలా మనకు ఉన్నాయి. ఈ రెండు కలయిక ద్వారా, తెలుగుదేశం జనసేన కలయిక ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కులాలకి మతాలకి అతీతంగా కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చారు. సో ఇది కలిసి ఉన్నంత కాలం, చక్కగా ఉన్నంత కాలం ఎప్పుడు కూటమిదే మనది గెలుపు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ. గత ఎన్నికల్లో మా ఇద్దరు విజయం కోసం కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గడిచిన 2 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు ఎలా ఉందనేది ప్రజలు చూస్తున్న పరిస్థితి. రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిన పరిస్థితి, సుపరిపాలనకు తార్కాణం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటే రేట్లు పెరుగుతాయి అనేది నిజం. అలాగే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత అవ్వక ముందే చెప్పా, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తా, ఎయిర్పోర్ట్ ఉండి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండి బందర్ పోర్టు, ఎంపీ గారి కృషితో బందర్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతున్న పరిస్థితులు, హైవే పోరు నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక వాడగా మల్లవల్లి తీర్చిదిద్దుతా, 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటడానికి ఇస్తారని చెప్పాను. కానీ ఇవాళ చాలా మంది నాయకులు దాని గురించి మాట్లాడుతున్నారు. అశోక్ లేలాండ్ మాత్రం తెచ్చింది నేనే, ఎవరు క్లెయిమ్ చేసుకున్నా ఇది ముమ్మాటికి నిజం. మల్లవల్లి ఎల్లనాళ్ళు, మల్లవల్లి చూడాలి కూడా ఇవాళ మల్లవల్లి గురించి మాట్లాడుతున్నారంటే మల్లవల్లి స్థాయి పెరిగింది. మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి ఒకప్పుడు రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 175 నియోజకవర్గంలో మంచి పారిశ్రామిక కారిడార్ గా ఎదుగుతున్నట్లు ఏమాత్రం సందేహం లేదు. జడ్డం గారితో మీటింగ్ పెట్టి రాబోయే 10 రోజుల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కి, అలాగే కనీసం ఆర్చ్ కూడా గత పాలకులు పెట్టాలి, అక్కడ ఏపీసీ ఆర్చ్ కూడా పెట్టిన పరిస్థితి. అలాగే ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టమంటే పోలీసులను పంపించి అక్కడ అవుట్ పోస్ట్ లేదు. వీటన్నిటికీ శంకుస్థాపన చేసే పరిస్థితి 10-15 రోజుల్లో. అశోక్ లేలాండ్ ఈ నెలలోనే ఓపెన్ అయ్యే పరిస్థితి. లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ లేలాండ్ పునఃప్రారంభం అవుతుంది. అలాగే రాబోయే కాలంలో పారిశ్రామికవేత్తలు చాలా మంది వస్తున్నారు, హైదరాబాద్ నుంచి, జీడిమెట్ల నుంచి, బయట ప్రాంతాల నుంచి. మల్లవల్లి రైతులు కూడా సహృదయంతో అర్థం చేసుకుని వాళ్ళ పిల్లలకి బాబులపాడు మండలంలో యువత ఉపాధి అవకాశాల కోసం ఈ నియోజకవర్గం వాళ్ళు వలస